జమ్మూ కాశ్మీర్లో కూడా వాళ్ళు ఎన్ఎల్సి ఫరూక్ అబ్దుల్లా టీం కొంచెం ఉన్న కాంగ్రెస్ పతనం. అక్కడ కాంగ్రెస్ 7 సీట్లకి 8 సీట్లు పతనం. అంతకన్నా డిజాస్టర్స్ ఏం కావాలి? జమ్మూ కాశ్మీర్లో ఇన్ని మాట్లాడి అది మాట్లాడి ఇన్ని హంగామాలు చేసి 8 సీట్లు 7 సీట్లు ప్రజలు తోసేశారు పక్కకి, డిజాస్టర్గా పక్కకు తోసారు. అంటే కాంగ్రెస్ ఈ దేశంలో పనికిరాదు, కాంగ్రెస్ ఈ దేశానికి పనికిరాదు అనేది. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడైనా పనికి వస్తుందని ఇచ్చాం. కర్ణాటకలో ఏం చేశారు ప్రజలు? కర్ణాటక ఇస్తే అన్ని అబద్ధాలు, అన్ని సీఎం కూడా రిజైన్ చేయాల్సిన పరిస్థితి, దరిద్రం. సంవత్సరంలోపే అన్ని రకాల దరిద్రాలు కనబడుతున్నాయి అక్కడ. ఇక్కడ రేవంత్ రెడ్డి 6 నెలల్లోనే ఇంత చీకొట్టుకున్న ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ చూడలేదు. 6 నెలల్లోనే చీకొడుతున్నారు. పసిబిడ్డ బలాది ఎక్కడికి వెళ్ళా చీది ఎవడండి సీఎం? వీధి రౌడీలాగా చిల్లర భాష మాట్లాడతాడు. ఒక డిగ్నిటీ లేదు, ఒక సీఎం అనే హోందాగా మాట్లాడటం లేదు. ఈడేవడండి అని తిట్టుకుంటున్నారు. 6 నెలల్లో ఇంత అసహ్యత, ఇంత జిగుత్స, ఇంత ఏహ్యత ఎవరికి రాల ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తే. సో ప్రజలు పొరపాటు చేసాము అని అనుకోవాల్సి వస్తుంది వీళ్ళ ఓట్లేసి. అది సాక్ష్యాలు కనబడుతున్నాయి. అని ఎక్కడ ఈ కాంగ్రెస్కు పుట్టగతులు లేవు. రాబోయే కాలంలో వీళ్ళు ఇంకా 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 దిగజారిపోవటమే తప్పితే దేశాన్ని ప్రేమించిన వాళ్ళు ఈ దేశ నాయకులుగా ఉండలేరమ్మా. వాళ్ళు దేశాన్ని ప్రేమించరు. వాళ్ళు చైనాని సహాయం అడుగుతారు, చైనాకి వెళ్ళి దొంగ ఒప్పందాలు చేసుకుంటారు, పాకిస్తాన్ని పొగుడుతారు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని పొగుడుతారు. వీళ్ళు మన దేశానికి ఎవరైతే ద్రోహం చేస్తున్నారో, మన దేశానికి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, మన దేశం మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో ఆ దౌర్భాగ్యులకి ఈ దౌర్భాగ్యులు వంతపాడతారు. మరి ప్రజలు ఎందుకు వీళ్ళని అంగీకరించాలి? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో ఉండి, ఈ దేశాన్ని కాకుండా ఈ దేశాన్ని వ్యతిరేకించే, ద్వేషించే, ఈ దేశంపై దాడి చేసే వాళ్ళకి మీరు వెనంటి ఉంటారేంటి? చైనాను పొగుడుతారేంటి? పాకిస్తాన్ ప్రేమ పొలకపోస్తారేంటి? కమ్ వాట్మే. వాళ్ళు శత్రు దేశం అంతే. వాళ్ళతో చర్చలు జరపాలి. అందుకని ప్రజలు తన్నారు. ప్రజలు కాశ్మీర్లో వాళ్ళకి అడ్రస్ పాకిస్తాన్తో చర్చలు జరపాలి అని రాహుల్ గాంధీ అంటాడు, కాంగ్రెస్ అంటుంది. ఎందుకు జరపాలి చర్చలు? వాళ్ళని టెర్రరిజం ఆపితే మాట్లాడదాం అంటున్నాం. వాళ్ళు ఆపట్లేదే. వాళ్ళ టెర్రరిస్ట్ ఆపండి చర్చలని వీళ్ళు అనాల్సింది పోయి మన దేశం తరపున. మన దేశాన్ని వాళ్ళు అడుగుతుంది చర్చలు జరపండి. మేము దాడులు చేస్తూనే ఉంటాం, మేము టెర్రరిజం చేస్తూనే ఉంటాం, భారత భూభాగం మీద చిల్లర పనులు చేస్తూనే ఉంటాం, మాతో మాట్లాడండి. మనం నిజంగా మీరు ఆపేదాకా మేము మాట్లాడడం, మీతో చర్చలు లేదని మన దేశం చెప్తుంది కరెక్ట్గా. మన ప్రజల అభిప్రాయం కూడా దేశ ప్రజలు వాళ్ళు మన దేశం మీద చేస్తున్న విష ఇవన్నీ మానేదాకా మనం మాట్లాడకూడదు అని ప్రజాభిప్రాయం. అది నువ్వెవడు అండి బాబు వెళ్ళిపోయి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోయి చర్చలు జరపాలి వాళ్ళతో, వాళ్ళ తరఫున మాట్లాడితే సిగ్గు. అందుకని ప్రజలు కొట్టారు, 7 సీట్లకి పరిమితి చేశారు. కాంగ్రెస్ మారదు. అందుకని చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడు నేను, ఎక్కడి తులువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జ్యేష్ఠలు, ఎక్కడి నష్టజాతకులు, ఈ కాంగీయులు నా జాతికి శాపం. నాటికి నేటికి సిరాకు తాకట్టు పెట్టి ఈ భ్రష్టులు ఈ దేశానికి అనవసరం.